హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ఎస్ అనే అక్షరంతో ఎవరి పేర్లైతే ఉంటాయో వారి లక్షణాలేంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వారి గుణగణాలేంటి, అటువంటి అక్షరాలతో పేర్లున్నవారు మనకి స్నేహితులుగా సన్నిహితులుగా ఉంటే వారితో మనం ఎలా మెలగాలి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీ పేరు ఎస్ అక్షరంతో స్టార్ట్ అయినా లేదా మీకు తెలిసిన మీ శ్రేయోభిలాషుల్లో ఎవరైనా ఎస్ అనే అక్షరంతో పేర్లు గలవారు ఉన్న ఈ వీడియోని చివరి వరకు చూసి వారితో పంచుకోవటం మర్చిపోకండి. ఇక ఏమాత్రం లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకుంటారు. మనలో చాలామంది పేరుదే ఉంది ఏదైనా పెట్టేయచ్చు అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. మన పేరుకి చాలా శక్తి ఉంటుంది. ఎంత శక్తి అంటే మనకి పెట్టే పేరుతో మన జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకే అసలు పేర్లు ఎలా పెట్టాలి అనే దానికి కొన్ని నియమ నిబంధనలు మన పెద్దవాళ్ళు చెప్తారు. కొంతమంది రాసుల్ని ఫాలో అయ్యి పేర్లు పెడతారు, మరికొంతమంది పుట్టిన నక్షత్రాన్ని బట్టి పేర్లు పెడతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి అయితే ఫాలో అవుతారు. ఎలా పెట్టినా మనకు పెట్టిన పేరు మన జీవితం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అనటంలో ఎంతో వాస్తవం ఉంది. కాబట్టి ఈరోజు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్ల వారి వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో వారి గురించి వివరంగా తెలుసుకుందాం. జనరల్గా ఆల్ఫబెట్ ఏ, అలాగే జే, ఓ, అలాగే ఎస్, వీటిని చాలా శక్తివంతమైన అక్షరాలుగా చాలామంది నమ్ముతారు. ఎక్కువ మంది పేర్లు కూడా ఈ అక్షరాలతోటే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరానికి చాలా శక్తివంతమైన అక్షరంగా పేరు చెప్తారు. మీరు కావాలంటే గమనించండి, ఎస్ అనే అక్షరంతో పేరున్న వాళ్ళు అనేక రంగాల్లో గొప్ప గొప్ప పదవుల్లో ఉంటారు. ఉదాహరణకి సోనియా గాంధీ గారి పేరు కానీ, సమాంతా గారి పేరు కానీ, సావిత్రి గారి పేరు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు ఎస్ అక్షరాలతో మొదలైన పేర్లు. అలాంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడో ఉన్నారు. ఎస్ అనే అక్షరానికి అంతటి శక్తి ఉంటుంది. ఈ ఎస్ అనే అక్షరంతో ఎవరి పేర్లైతే స్టార్ట్ అవుతాయో వారికి లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, జీవితంలో వారు ఎంచుకున్న రంగం ఏదైనా కానీ అందులో వీరు తప్పకుండా రాణిస్తారు. అంతేనా, ఈ ఎస్ అనే అక్షరంతో పేరు ఎవరికైతే ఉంటుందో వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాల్సినంత ఉంటుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలైన వారు ఎంత ఆత్మవిశ్వాసంగా ఉంటారంటే వీరు బరిలోకి దిగితే గెలుపు వీరి వెంటే ఉంటుంది. అంతటి ఆత్మవిశ్వాసం వీరి సొంతం. అంతేకాదు, వీరు ప్రేమని బాహాటంగా వ్యక్తం చేయటానికి ఇష్టపడరు. వీరు ఎవరి మీదైనా ప్రేమని తెలపటానికి బహుమతులు ఇవ్వటమో లేకపోతే ఏవైనా వస్తువులు ఇవ్వటమో కాకుండా కేవలం మాటలతోనే వారి మనసులో ఉన్న ప్రేమని బయటకు చెప్పడానికి ఇష్టపడతారు. ఈ ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో వారికి దయాగుణం చాలా ఎక్కువ. వీరికి సంబంధించిన సంఖ్య 1గా చెప్తారు. వీరికి ప్రేమ ఎక్కువే, అలాగే క్షమించే గుణము ఎక్కువే. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిస్తే వీరి ఇబ్బందులన్నీ పక్కనబెట్టి ఎంత దూరం వెళ్ళైనా సరే సహాయం చేయటానికి వీరు అస్సలు వెనకడుగే వెయ్యరు. సహాయం చేయటానికి ఎప్పుడూ ముందుకు కదులుతూనే ఉంటారు. వీరు ఎంతో నమ్మకంగా ఉంటారు. మోసం చెయ్యటం వీరికి అస్సలు తెలియనే తెలియదు. ఎదుటి వ్యక్తి ఎంత మోసం చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా వారిని ఒక చిన్న చిరునవ్వుతో క్షమిస్తారే తప్ప వారి మీద పగ తీర్చుకోవాలని కానీ, వారి మీద కోపం తెచ్చుకోవాలని కానీ, వారి గురించి ఆలోచించి మన సమయం వృధా చేసుకుందాం అనే ఆలోచన లేకుండా చాలా నిజాయితీగా వీరి పని వీళ్ళు చేసుకుంటూ నమ్మకంగా ఉంటారు. వీరికి మనం ఏదైనా ఒక విషయం చెబితే వీరు పొరపాటును కూడా వేరే ఇంకెక్కడా చెప్పరు. మనం దాచుకున్న డబ్బు బ్యాంకులో ఎంత సేఫ్గా అయితే ఉంటుందో మన విషయాలు ఏవైనా వీరికి చెప్తే అంతే సేఫ్గా ఉంచుతారు. వీరు స్నేహితులుగా ఎవరినైనా నమ్మితే వారి చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. ప్రేమ, దయాగుణం, నీతి, నిజాయితీ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరికి కోపం వచ్చింది అంటే చాలా ప్రచోదకంగా ఉంటారు. ఎందుకంటే వీరికి కోపం చాలా అరుదుగా వస్తుంది. ఒకవేళ వచ్చిందంటే వీరి మనస్సు ఎంతో గాయపడితే తప్ప అంతటి కోపం వీరికి రాదు. కాబట్టి వీరిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వీరిని అర్థం చేసుకొని మన జీవితంలో వీరిని అలా భద్రంగా ఉంచుకోగలిగితే మాత్రం ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతేనా, ఇటువంటి వారితో మనకి జీవితానికి సరిపడా జ్ఞాపకాలుంటాయి. తన అనుకున్న వాళ్ళ మధ్యలో ఎంత కలివిడిగా, ఎంత సరదాగా అయితే ఉంటారో వీరు నమ్మకం లేని చోట
తమకి పెద్దగా పరిచయం లేని వ్యక్తుల మధ్య ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. ఇలా ఉండటం వల్ల కొన్నిసార్లు డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం చెప్పాలంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీరి మనసు మాత్రమే కాదు, వీరు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు. అందుకే వీరి చుట్టూ పువ్వు చుట్టూ తుమ్మెదలున్నట్టు ఎప్పుడూ మనుషులు వీరి స్నేహాన్ని కోరుకుంటూ వీళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కానీ వీరు మాత్రం వీరి సన్నిహితుల్ని ఆచితూచి ఎంచుకుంటారు. ఒక్కసారి వీరి సన్నిహితులుగా మనం మారామనుకోండి, జీవితకాలం మన చెయ్యి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎంచుకున్న రంగం ఏదైనా సరే, ఆ రంగంలో ఎన్ని ఆటుపోట్లు ఒడిదుడుకులు ఉన్నా సరే వీరు పోరాడి విజయం సాధిస్తారు. డబ్బుకి ప్రాధాన్యత ఇస్తూనే వ్యాపారస్తులుగా, రాజకీయ నాయకులుగా, మంచి నటులుగా స్థిరపడుతూ ఉంటారు. వీరు నమ్మకమైన భాగస్వామిగా ఉంటారు. తమ భాగస్వామిని ఎటువంటి విషయాల్లోనూ కూడా బాధించరు. జీవితంలో ఎన్నో ఉన్నతమైన లక్ష్యాల్ని కలిగి ఉంటారు. భాగస్వామితో కలిసి వాటిని సాధించటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక దాంపత్య జీవితంలో వీళ్ళు చాలా రొమాంటిక్గా ఉంటారు. అంతేకాదు, వీరి ప్రవర్తన చాలా సహజంగా ఉంటుంది. వీరికి గనక కోపం వస్తే, ఆ కోపం బాగా నమ్మిన వారి వల్ల వస్తే మాత్రం వారు తమ నిగ్రహాన్ని కోల్పోయి సింహంలా గర్జిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే వీరి కోపమే వీరికి అతిపెద్ద బలహీనత. అందుకే వాటిని అర్థం చేసుకోవటం కూడా వారితో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. వీరికి ఏ సందర్భంలో కోపం వస్తుందో తెలుసుకుంటే మాత్రం వారితో పాటు ఆనందంగా ఉండొచ్చు. డబ్బు కోసం కానీ, పరువు కోసం కానీ, పేరు ప్రఖ్యాతుల కోసం కానీ ఎవ్వరినీ మోసం చెయ్యాలి అనే ఆలోచన వీరి మనసులో ఉండనే ఉండదు. ఎవరైనా వీరిని మోసం చేస్తే మాత్రం మొత్తం తిరిగి చెల్లించే వరకు వీరు వదిలిపెట్టరు. కాబట్టి వీళ్ళ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఈ ఎస్ అనే అక్షరంతో పేర్లు ఎవరెవరికైతే ఉంటాయో వారు అనుకున్న రంగంలో బాగా స్థిరపడతారు అని చెప్పుకున్నాం కదా. కానీ ఆ విజయం వారికి సునాయాసంగా వచ్చేదు. వీరు ఎంతో కష్టతరమైన పోరాటం చేసిన తరువాత మాత్రమే అటువంటి విజయం వస్తుంది. ఈ ఎస్ అక్షరంతో పేర్లు ఎవరికైతే ఉంటాయో వారు ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఏమీ పెట్టుకోకుండా, దాపరికాలనేవే లేకుండా ఏ విషయాన్నైనా మొహం మీద అడిగేస్తారు. తేడా వస్తే కడిగి పారేస్తారు. దీనివల్ల తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ గొడవలు బంధాలు తెగిపోయే వరకు వస్తూ ఉంటాయి. కానీ జాగ్రత్తగా గమనిస్తే వీరి మాటల్లో, వీరి చేష్టల్లో, వీరి కోపంలో ఒక అర్థం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోగలిగి ఒక్కడుగు వెనక్కి వేస్తే జీవితం 10 అడుగులు ముందుకేస్తుంది వీరితో సంతోషంగా. కొంతమంది ఉంటారు, ఒక విషయాన్ని ఒక పట్టాన అస్సలొదలరు. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు గడిచినా పలానా రోజు ఇలా నువ్వు చేశావని దెప్పి పొడుస్తూనే ఉంటారు. అటువంటి కోవకి వీరు చెందినవారు అస్సలు కాదు. ఎందుకంటే ఎప్పటిదప్పుడు వీరు వదిలేస్తూ ఉంటారు. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా, ఇద్దరి మధ్యలో ఏవైనా చిన్న పొరపాట్లు జరిగి కోపతాపాల్లాంటివి వచ్చినా సరే అక్కడితో వదిలేసి దాని గురించి పూర్తిగా మర్చిపోయి తర్వాత సంతోషంగా ఉంటారు. దాని గురించి అసలు ఆలోచించరు. చదువులో అయినా, పోటీల్లో అయినా, ఆటల్లో అయినా, వ్యాపారంలో అయినా, ఇంకా దేంట్లో అయినా సరే వీళ్ళు నిత్యం అప్డేటెడ్గా ఉంటారు. ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. నిత్య విద్యార్థి అని చెప్పొచ్చు వీళ్ళని. ప్రేమ విషయానికొస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. సొంతం అయ్యారు అంటే జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఏవైనా ఇబ్బందులొచ్చి ప్రేమించిన వారిని దూరం చేసుకోవాల్సి వస్తే వారి జ్ఞాపకాలతోనే జీవితాంతం గడిపేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి తెలివితేటల్ని, వీరి కోపాన్ని, వీరి ప్రేమని, వీరి దయాగుణాన్ని అర్థం చేసుకుని అంతే చక్కగా వీరితో నడుచుకోగలిగితే వీరితో స్నేహం కానీ, పెళ్లి కానీ, ఇంకా ఏ బంధుత్వమైనా కానీ కలకాలం సంతోషంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీ పేరు గనక ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నిజమా కాదా కామెంట్ రూపంలో చెప్పండి. మీ బంధువుల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరి పేరైనా ఎస్ అనే అక్షరంతో ఉంటే ఈ క్వాలిటీస్ వాళ్ళలో మీరు గమనించారా లేదో కూడా చెప్పండి. ఈ వీడియోని షేర్ చేస్తూ మా ఛానల్ని ఎంకరేజ్ చేయటం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.